అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పార్నే అంతకంటే ముందాల హెడ్లైన్స్. దావోస్ పెట్టుబడుల మీద హరీష్ రావు ట్వీటు. బానే ప్రశ్నలు అడిగిండు ఘాటు. గంట సేపు బంద్ అయినాయి మెట్రో సేవలు. జర్రసేపట్ల గాయి ఆగమైన జనాలు. రైలు పట్టాల మీద పండబెడతాడట విలేకరులను. గట్టిగానే ఆర్చుకుంటుర్రు ఈ మాటలన్న ఎమ్మెల్యేను. నీ అవ్వ ఎంత జల్ది వద్దామన్నా ఇవాళ లేటే అయిపోయాయి కదా ఆఫీస్ కు. ఇక సార్లేమో ఎందుకమ్మా గింత లేట్ అయింది ఇవాళ, ఒకవేళ రోడ్ల మీద ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మెట్రో రైలుకు రావచ్చు కదా అని గుస్సా అయిండు. కానీ నేను చెప్పుకోలేని బాధ ఏంటంటే ఆ మెట్రోకి వద్దామని వెళ్తేనే గింత ఆలస్యమైంది. నేనే కాదు ఇవాళ మెట్రోకి ఆఫీస్ పోదామని వెళ్ళిన వాళ్ళందరిది గిదే బాధ. ఎందుకంటే ఏందో ఏమో గోస సల్లగుండా ఊకేనన్నా మెట్రోకి టికెట్ కొన్నాం, సప్పుడు చేయక బస్కో ఆటోకో వెళ్ళినా అయిపోవు. ఈ మెట్రోని నమ్ముకున్నందుకు ఇవాళ ఆఫీస్ల సార్లతోని తిట్ల పడవలసి వచ్చింది. ఇగో ఇవాళ మెట్రో వల్ల వచ్చిన తిప్పలకి పబ్లిక్ అంతా ఇదే మాట్లాడుకోవట్టిర్రు. రోడ్ల మీద కంటే మెట్రో ఎక్కితే జల్ది పోతాం అనుకున్న వాళ్ళకు ఇవాళ మెట్రో రైలు చేయంగా ఇంకెక్కువ ఆలస్యమైంది. పొద్దుగాల 7 గంటల నుంచి 8 దాకా హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ దిక్కు ఒక్క మెట్రో రైలు కూడా రాలేదు. అసలే అది మంచి ఆఫీస్ టైము. అందులో గంటకు మీదనే రైలు ఆగిపోయేసరికి ఆఫీసులకు పోవాల్సిన వాళ్ళందరికీ చాలా ఆలస్యమైంది. మళ్ళీ ఎందుకు ఇట్లా అని అందరు మాట్లాడుకునేసరికి సిగ్నలింగ్ వ్యవస్థల సాంకేతిక సమస్యల వల్లనే సేవలు ఆపవలసి వచ్చింది అని క్లారిటీ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో. ఈ ముచ్చట తెలవంగానే జర నిమ్మలమైన పబ్లిక్ ఆఫీస్ వాళ్ళకి మెసేజ్లు చూపించుకొని తిట్ల పాలు కాకుండా తప్పించుకుర్రు. ఇక ఇప్పుడైతే మళ్ళా మెట్రో మామూలుగానే నడుస్తుంది. ఏమున్నా పొద్దుగాల జర్ర గంట లేట్ అయినందుకే గాబర గాయి చేసిర్రు జనాలంతా. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా చూసిర్రా మెట్రోకి పోతే జల్దీ పోతామని మురిసిర్రు కదా, అయిందా బాగా అయిందా అని ఎడ్డిస్తుర్రు. బస్సులల్లా ఆఫీసులకు ముందే చేరుకున్నోళ్ళు ఏందో ఏమో గంట లేట్ అయినందుకే గింత ఆగమైన పబ్లిక్ ఒకవేళ ఇలా పొద్దంతా మెట్రో బంద్ అయినుంటే ఏమైతుండేనో అని మాట్లాడుకుంటుర్రు నిత్య బస్సులల్లా ఆటోలల్లో తిరిగే జనాలు. ప్రజాప్రతినిధులు అనేటోళ్ళు విలేకరులతోని ఎట్లా మెదలాలే? జనానికి ఏదైనా తక్లీఫ్ అయితే మాకు చెప్పుండ్రి, జనానికి మేము చేసే పనులేంటియో తెలిసేటట్టు వార్తలు రాయుండ్రి అని జనంతా మర్యాదగా మాట్లాడాలి. కానీ ఈ ఎమ్మెల్యే సార్ని చూడుండ్రి ఎసోంటి మాటలు మాట్లాడుతున్నాడో. ఇన్నరా విలేకరులను ఏం చేస్తా అంటుండో, రైలు పట్టాల మీద వండబెడతాడట. అంటే ఓ తీరుగా సంపుతా అన్నట్టు వార్నింగ్ ఇచ్చిండు. నా మీద లేనిపోని వార్తలు రాసి నా పతారా జడగొట్టే పనులు చేస్తే ఊకునేది లేదు. నేను ఎవ్వనికి భయపడను. నాకు మీడియా అంటే లెక్కలేదు. ఏం రాసుకుంటారో రాసుకోండ్రి. నేను ఉత్తగానే ఎమ్మెల్యేని కాలేదు, ఎన్నో చేసినోన్ని. మీరు నాకు లెక్క కాదన్నట్టు ఏకంగా గుండాలు రౌడీలు బెదిరించినట్టే విలేకరులను బెదిరించిండు అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సారు. మళ్ళోసారి నుండ్రి ఇతగాడి లెక్క చేయని మాటలు. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. ఈయన ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యేనా లేకుంటే విలేకరులను బెదిరించే ఇంకేదన్నానా? మరి లేకుంటేంది మీడియా అంటే లెక్క లేకుండా మాట్లాడతాడా? మీడియాకున్న ఇల్వేందో సారుకు తెలియనట్టున్నది. మీడియా అంటే దునియాని నడిపించుట్లా ఒక భాగం. మీడియా లేకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా బతుకుడైతది. అసొంటి వార్తలు రాసేటోళ్ళని పట్టుకొని రైలు పట్టాల మీద వండబెడతా అని బెదిరిస్తాడా? మీడియా అంటే లెక్కలేనోడు రేపు ప్రజలకు ఏం సేవ చేస్తాడు? ఈ ఎమ్మెల్యే గురించి రాస్తే మంచిగానే రాయాలన్నట వార్తలు, లేకుంటే లేదట. చూసిండ్రా ఎట్లున్నదో ఎమ్మెల్యే వ్యవహారం. వీళ్ళు ఏం చెప్తే అది చేసే దానికే ఉన్నారా విలేకరులు? మంచి చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు, ప్రజలను పట్టించుకోకుంటే చెడ్డగానే రాస్తారు. ఇది తెలియకుండా ఇతగాడు ఎమ్మెల్యే ఎట్లయిండో ఏమో అని తిట్టుకుంటున్నారట ఈ మాటలు విన్న పబ్లిక్. లీడర్ల గొప్పతనం పై లీడర్లకు తెలిసేటానికి పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెడతారు. నాకు మస్తు ఫాలోయింగ్ ఉన్న చూడుండ్రి అనుకునేటట్టు చాలా మందిని తరలిచ్చేటందుకు బాగానే ఖర్చు చేస్తారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ గొప్పతనం కోసం చేసిన ఆర్భాటంలా ఏ పాపం తెలియని అమాయకులు బలవుతున్నారు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎసొంటి లొల్లి అవుతున్నదో.
వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అని గాంధీ దవాఖాన ముంగట లొల్లి చేస్తున్నారు. అగో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కు వ్యతిరేకంగా గాంధీ దవాఖాన ముంగట ధర్నా చేసుడేంది అనుకుంటుర్రా? కానీ కిషన్ రెడ్డి సారు జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు భారత మాతకు మహాహారతి అనే కార్యాన్ని ట్యాంక్ బండ్ మీద చేసిండు. స్టేజీల మీద పిల్లలు ఆడిండ్రు పాడిండ్రు. అంతేకాదు వచ్చినోళ్ళు సంబరపడేతానికి హుస్సేన్ సాగర్ చెరువుల పడవలు కూడా నడిపిండ్రు. అయితే గాశారం పాడుగాను ఎట్లా జరిగిందో ఏమో పడవల ప్రమాదం జరిగింది. అజయ్ అనే పిల్లగాడు హుస్సేన్ సాగర్ లో పడితే పానాలు పోయినాయట. పాపం పోయిన పానాలు ఎవరు తీసుకురాలేరు. కానీ కనీసం మాట సాయం కూడా చెయ్యరా? అలా కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పరా అని చుట్టాలు పక్కాలు గాంధీ దవాఖాన ముంగట ఇగో గిట్లలో లీయేస్తుర్రు. లీడర్ల గొప్పతనం చెప్పుకునే తానికి పెట్టుకున్న సభల సామాన్య జనం పానాలు పోతే పట్టించుకోరా? అదే సినిమా టాకీస్లలో తొక్కిస్లాటలైతే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకో చేయరు అని ప్రశ్నిస్తుర్రు. ఇటు కేంద్ర మంత్రి అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టు ఉండుడేంది అని పెద్దగానే లొల్లి చేసిండ్రు. మరి చూడాలే రేవంత్ రెడ్డి సర్కారు ఈడ ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతుందో లేకుంటే సభలు పెట్టి సాగు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అలా కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తుందో అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక నేను పోలీస్ని అయితేనా ఒక్కొక్కల సంగతి చెప్తాను అని పోలీస్ స్టోరీ సింగము, లేడీ పోలీస్ అనే సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ పోలీస్ నౌకరే అంటే ఆషామాషి కాదు, కత్తి మీద సామాసు ఉంటుంది. ఓ దిక్కు పాలకుల మీటింగ్లలో ఏ లొల్లి కాకుండా చూసుకోవాలి, ఇంకో దిక్కు ప్రతిపక్షాలు ధర్నాలు చేయకుండా చూడాలి, మరో దిక్కు పబ్లిక్ ఏ తక్లీఫ్ కాకుండా రక్షించాలి. ఓ ఇట్లా చాలా పనులు చేయాలి. అయినా కొంతమందితోని తిట్లు పడాల్సి వస్తున్నది పోలీసులకు. అరే అరే పోలీస్ సార్కు బాగానే కోపం వస్తున్నది. కార్లో కూర్చున్న మనిషి ఏమన్నాడో ఏమో కజ్జ కాలు దువ్వి ఫైటింగ్ కు పోతున్నాడు. తోటి పోలీసులు జర ఆగురి సార్ అని ఆపి నవ్వుకుంటలేడు. అసలు సంగతి ఏందంటే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు ఎన్టీపీస్ లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్నాడట. సార్ మీరు ఈ రూట్ లో పోకుండ్రి తక్లీఫ్ అవుతుంది అని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు సార్ మేలు కోరి చెప్పిండట. మరి ఆ ముచ్చట ఎమ్మెల్యే సాబ్ దాకా చేరలేదో లేకుంటే చెప్పేటోళ్ళు తప్పు చెప్పిండ్రు. ఎవర్రా నా కారు నాపిన ఫాగల్గాడు అని తిట్టిండట. ఇంకేమున్నది నరసింహ సారు కోపం వచ్చింది. సింగం తీరుగానే రెచ్చిపోయిండు. నన్ను ఫాగల్గా అంటవా అని గట్టిగానే గర్జించిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నది మా పార్టీ, మీరెవ్వరు చెప్పటానికి అన్నట్టు దాడి కూడా చేసిండ్రట పోలీస్ సార్ మీద. ఎంత ఘోరము చూడుండ్రి. మీరు మీటింగ్లు పెడితే పోలీసోళ్ళు కావాలి, మీ గన్ మెన్లుగా పోలీసోళ్ళు కావాలి. ఆపద వచ్చిందంటే అర నిమిషంలో మీ ఇంటి ముందట పోలీసులు ఉండాలి. మీరు పోతున్న బాటకు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. అసొంటి పోలీస్ డ్యూటీ చేసే సార్ మీద దాడి చేస్తారా? మీ మేలు కోరి దారి మార్చుకోనంటే ఫాగల్గా అని తిడతారా? సర్కార్ మీదే కావచ్చు, ఎమ్మెల్యే మీదే కావచ్చు, కానీ సిన్సియర్ గా డ్యూటీ చేసే ట్రాఫిక్ ఏసీపీ సార్ ను తిట్టుడు పద్ధతి కాదు. నరసింహుల్ సార్ చేస్తున్న నౌకరికన్నీ ఇల్వియాలి. మీరు ఎప్పటికి ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు గానీ ఆ సారు రిటైర్ అయ్యేదాకా ట్రాఫిక్ సక్క పెట్టాలి. పదవి రాగానే లెక్క చేయని మాటలు మాట్లాడకుండి సారు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రామగుండం జనాలు. నేతి బీరకాయల నెయ్యి ఎట్లుండదో దావోస్ పర్యటనల పెట్టుబడులు కూడా ఉండేవి. రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్త మాయ మాటలు చెప్పి కాలమెల్లదీస్తున్నది. ఓ ఇది నేను కాదు అంటున్నది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి సార్ ఇంకేమన్నాడో చూడాలి కదా. చలో దావోస్ కు పోయినాం దండిగా తెచ్చినాం అని చెప్పుకునే గతి మీకెందుకు వచ్చింది? ఎందుకంటే మీకు ఆర్భాటం ఎక్కువ ఆలోచన తక్కువ అని గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సార్ ట్విట్టర్ లో రేవంత్ సర్కార్ ను. ఇంతకు ముందుకు తెచ్చిన పెట్టుబడులు ఏమైతున్నాయి అన్నట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిండు. నేనే కాదు ఇక్కడ జనాలు కూడా అడుగుతున్నారు, సమాధానం చెప్పుండ్రని అంటున్నాడు. ప్రెస్ రిలీజులు మీడియా కవరేజీలు తప్ప మీతోని ఊదు కాలది పీరు లేవది. అయినా ఎప్పుడో పోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టే ఉన్నది మీ ఎవ్వరం అని ఎద్దేవా చేసినట్టు రాసిండు. మీకు రైతుల అప్పుల కంటే దావోస్ డప్పులు కొట్టుకునుడే ముఖ్యమైంది. మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనేమో ఒప్పందాలు చేసుకోగానే అయిపోదు, టెండర్లతోనే పెట్టుబడులు రావాలి అని చెప్తుంటే మీరేమో 1,78,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఇక రేపే వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఎల్లుండే వస్తాయి అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పొంతనలేని పొగడ్తలు అక్కరకు రాని ఆర్భాటాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లా మిమ్ములను మించినోళ్లే లేరు అన్నట్టు రాసుకొచ్చిండు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన
గడియ రికాం లేదు గవ్వ రాకటలేదు అన్నట్టే ఉన్నదని సర్కార్ దుమ్ము దుల్పిండు హరీష్ రావు సార్ ట్విట్టర్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు టంగ్ టంగ్ మని పడేది. ఇప్పుడు టంగు టంగు లేదు, టింగు టింగు లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. అది పట్టించుకోకుండా నన్ను ఎవ్వరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు అనే రోగంతోని తిప్పల పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరన్నా మంచి డాక్టర్ కు చూపించుకుంటే మంచిది అని అంటున్నాడు. మరి ఇప్పటికైనా సర్కార్ కు సోయొచ్చి అక్కడికి రాని ప్రచారం బంద్ పెట్టి ప్రజలకు మేలు చేస్తారో లేదో చూడాలి అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. ఒక దేశం ఎట్లుండాలనో ఆ దేశంలో ఉన్న బడుల అర్రలల్లా నిర్ణయించబడుతుంది అని పెద్దోళ్ళు అన్నారు. మరి అసొంటి బడి అర్రల చదువు చెప్పే సారు దేశ గతిని మార్చే రేపటి పౌరులను తయారు చేసే తానికి ఎంత మంచిగా ఉండాలి. కానీ ఈ పంతులు అయ్యని చూడుర్రి ఎసోంటి శిశోర పనులు చేసిండో. ఏయ్ ఎటు పోతున్నావు అని ఊరోళ్ళు అడుగుతున్న బడిలకు పోతున్నాడు చూసిండ్రా. ఈ మూతవారి పంతులు ఆడపిల్లను షిడాయించే పనులు చేసిండట. అందుకే ఊరోళ్ళంతా ఉమ్మడికి వచ్చిండ్రు బడికి. పోలీసులు కూడా వచ్చిండ్రంటే ఇతగాడు ఎంత తిప్పల పెట్టిండో పిల్లను అర్థమైతున్నది. చదువు చెప్పి మా పిల్లలను దారిలో పెట్టు పంతులయ్యా అంటే ఆడపిల్లలని ఏడిపిస్తున్నాడట. పోలీసులు ఎంత ఆపినా ఆకుండా ఈ పంతులు మెంతులు రాలేటట్టు చేద్దామని చూసిండ్రట ఊరోళ్ళు. కానీ పోలీసులు అడ్డం వచ్చి జీపులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకొని పోతున్నారు. అయినా కూడా జీపుకు అడ్డం తిరిగిండ్రు ఊరోళ్ళు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల అనే ఊర్లే బుద్ధిమంతులను తయారు చేసేందుకు పాఠాలు చెప్పే పంతులు చేసిన ఘనకార్యం ఇది. అసలు పంతులు అనేటోడు ఎట్లుండాలి, తనకున్న తెలివిని పిల్లలకి చెప్పాలి. నలుగురికి ఆదర్శంగా ఎట్లా బతకాలో చెప్పుడే కాదు, పంతులు కూడా అట్లనే ఉండాలి. కానీ ఈ షిడగతోడు ఉపాధ్యాయుల వృత్తిలా షీడ పురుగు తీరుగా తయారైండు. అందుకే గట్టిగా అరుచుకుందామని పిల్లల తల్లిదండ్రులు ఊరోళ్ళు వచ్చిండ్రు గాని పోలీసులు చేయబట్టి బతికిపోయిండు. లేకుంటే అక్షింతలు బానే వాడేటి సారు వారికి. షిషి చదువు చెప్పే పిల్లలు కన్న బిడ్డలతో సమానమనే ఇంగితం లేకుంటే ఎట్లా అని తిడుతున్నారట ఆడికొచ్చినోళ్ళు. మరి గిసొంటి పంతులు పుట్టుకొస్తే ఆడపిల్లల చదువులు ఎట్లా సాగుతాయో ఏమో పొర్రి. మేము వడ్లు వండిస్తే వాళ్ళు ఇసుక తోడుకొని పోయిండ్రు. నేను అప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క ఇసుక రాయి ఏట్ల నుంచి తీసుకుపోనియా. ఏడన్నా తీసుకోవాలని చూస్తే పొట్టు పొట్టు చేస్తా అన్నట్టు చెప్తాడు కదా తుంగతుర్తి ఎమ్మెల్యే మందు సామెల సారు. కానీ ఇప్పుడు చూడుండ్రి సారు పక్క పొంటి నాగర్ కర్నూల్లా ఎసోంటి ఇసుక దంద జరుగుతున్నదో కాంగ్రెస్ పార్టీలది. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీల గొప్పతనం. ఎన్నికలు అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఇంకోటి. అడ్డు అదుపు లేకుండా ఇసుకను ఇష్టం ఉన్నంత తోడుకుంటున్నారట. ఊర్ల మీద నుంచి పోతున్న ఇసుక ట్రాక్టర్లకు జనం అడ్డం పోకుండా పోలీసులను కూడా కాపల పెట్టిండ్రు. ఇగో గీ పెద్ద మనిషి ఎవలో గాని పెద్దలోళ్ళే చేస్తున్నాడు. అట్లెట్లా తోడుకొని పోతారు అని ట్రాక్టర్ కు అడ్డం తిరిగిండు. ఎవడో వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడా, పోలీసు వాడు వస్తాడా, ఎవడో వస్తాడు చూస్తా. పట్టా పట్టా పొలం వస్తాడు చూస్తా ఉంటాయి కొడుకు. ఇప్పుడు ఆయన పట్టలు జరానాది లేదు. ఎంతమంది నొక్కుతాడు ఇన్నరా ఎవడొస్తాడో రానియుండ్రి నేను చూసుకుంటా అని కట్టె పట్టుకొని ట్రాక్టర్ ను గదలనిస్తలేడు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అండతోనే ఈ ఇసుక దంద నడుస్తున్నదంటున్నారు అక్కడి జనాలు. తెల్కపల్లి మండలం నడిగడ్డ శివార్లున్న దుందుబి నదిలా ఇసుకను మాయం చేస్తున్నారట ఈ తీరుగా. అందుకే పల్లె మొత్తం పరుగు పరుగునొచ్చిండ్రు వావు కాడికి. ఇసుక నింపుకొని పోతున్న ట్రాక్టర్లను ఆపుడే కాదు, డోర్ తీసి అన్లోడ్ చేసేదాకా పట్టిండ్రు. ఇంత పెద్ద లొల్లి జరుగుతున్నదని తెలిసే వరకు పోలీస్ పెద్ద సార్లు కూడా దిగిండ్రట. కానీ చూడుండ్రి ఎట్లున్నదో ఇసుక మాఫియా. మేమొస్తే పిరికేడు ఇసుక ముట్టుకోము, ఎవ్వలను ముట్టుకోనియం అన్నోళ్ళే గీ తీరుగా కొల్లగొడుతున్నారంటే ఇక వాళ్ళని ఏమనాలే. మందికి నీతులు చెప్పి మనం గోతులు దొవ్వినట్టే చేస్తే ఎట్లా? సహజ వనరులనన్నీ సత్యనాశ చేస్తున్నారు. ఇట్లా ఇసుక దోడకపోతే మాకు భూమిలా నీళ్లు నిల్వ లేకుండా అవుతుంది. ఎందుకు మా బతుకులు ఆగం చేస్తున్నారు అని బాధపడుతున్నారట చుట్టుపక్కల ఊర్ల జనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ ముచ్చట్లు.